నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసుకి థ్యాంక్స్ చెప్దామా? నీవు ఇంతవరకు నీ జీవితము, నీ కుటుంబము, నీ ఆత్మీయ స్థితి కట్టబడే పరిస్థితి లేకుండా విచ్ఛిన్నమైపోయిన శిథిలావస్థలో ఉండుంటే నా దేవుడు అంటున్నాడు, నీవు కట్టబడినట్లుగా నేనిక మీదట నిన్ను కట్టింతును. నీ కుటుంబాన్ని దేవుడు ఆయనలో కట్టి నీ ఆత్మీయ జీవితాన్ని ఆయనలో స్థిరపరిచి అన్ని విషయాలలో నిన్ను స్థిరులుగాను కదలని వారిగాను అభివృద్ధికరమైన మార్గాలలో నడిపిస్తూ చక్కగా కట్టబడిన పట్టణము వలె, కొండ మీద కట్టబడిన గృహము వలె నిన్ను ఆయన రమ్యమైనదిగా నిర్మాణము చేసి అనేకులకు దీవెనకరముగా మార్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్య. శిథిల అవస్థలో ఉన్న ప్రతి జీవితము, ప్రతి ఆత్మీయ పరిస్థితి, ప్రతి మనస్థితి కట్టబడునుగాక, స్థిరపరచబడునుగాక, మీలో దీవెన నొందిన పాత్రలుగా మార్చబడునుగాక. ఏ విషయంలో నీ పిల్లలు అయ్యా శిథిలమైపోయి ఉన్నారో వారిని మీరు కట్టి స్థిరపరిచి మీ నామానికి మహిమకరముగా నిలుపుమని వేడుకుంటున్నాం. మానసికంగా, ఆత్మీకంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాలలో బిడ్డలను కట్టండి, స్థిరపరచండి, ఘనపరచండి, మీ నామానికి మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.